నువ్వు ఇంతే స్క్రోల్ చేసుకుంటూ ఉంటే నీ బాడీ కూడా అడ్డంగా పెరుగుతూ ఉంటుంది. నమస్తే మామ, డే 5 ఆఫ్ 30 days హార్ట్ ఛాలెంజ్. ఈ రోజు అయితే బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయినాక బాడీ కండిషన్ అయితే ఇది. బ్యాక్ అయితే చాలా మంచిగా గ్రో అవుతుంది రోజు రోజుకి. రాబోయే రోజుల్లో ఈ బ్యాక్ ని ఇంకా చేంజ్ చేస్తా. మీరు కూడా జిమ్ స్టార్ట్ చేసి మంచిగా డైట్ ఫాలో అవ్వడం. ఫస్ట్ అయితే ఆ జంక్ ఫుడ్ తింటాం మానేయండి, వల్ల అయితే మన బాడీకి చాలా ఎఫెక్ట్ అయింది. ఈ రోజు బ్యాక్ అండ్ బైసెప్ కాబట్టి ఫస్ట్ అయితే బ్యాక్ ట్రైన్ చేసి వీడియో రికార్డ్ చేయలేమా. బ్యాక్ అయితే ఒక 4 వేరియేషన్ కంప్లీట్ చేసుకొని బైసెప్ స్టార్ట్ చేసి బైసెప్ కూడా పెద్దగా ఏం చేయాల, ఒక్క వేరియేషన్ తో కంప్లీట్ చేసింది. ఒక్క వేరియేషన్ అయినా నేనైతే సాటిస్ఫై అయ్యా. దాంతోనే టైం సరిపోవట్లేదు మామ కాలేజ్ వెళ్ళటానికి, అందుకే ఇంకా ఒక వేరియేషన్ తో కంప్లీట్ చేశా. అందుకే ఒక్క వేరియేషన్ తోనే ఫెయిల్యూర్ వరకు హిట్ చేశా. వర్కౌట్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే రన్నింగ్ స్టార్ట్ చేసాం. ఇంకో మా ఫ్రెండ్ గారి పాల ప్యాకెట్ ఇది. ఎలా ఉండోళ్ళు ఎలా అయ్యారు అసలు. వీడైతే రోజుకి 2 మిల్క్ షేక్లు తాగుతుండే, ఇప్పుడైతే ప్రోటీన్ షేక్లు స్టార్ట్ చేసిండు. ఏం మాట్లాడినా ప్రోటీన్ అంటున్నారు మామ. అసలు కూడా హెల్తీ ఫుడ్ తినండి మామ. ఫ్రెష్ అయ్యి కాలేజ్కి అయితే రెడీ అయ్యా. అబ్బాబ్బా షర్ట్ అయితే టైట్ అయిపోతుంది మామ. అసలు లేట్ అయిపోతుందని ఇంకా హడావుడి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. దీన్ని చూసి ఏదో పొడి చేస్తాడు అనుకోకండి, వీడియో తెస్తున్నా బిల్డప్ తెస్తాడు అంతే, ఏం ఉండదు. మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకొచ్చేసి మళ్ళీ ఎగ్స్ బాయిల్ చేసుకుని తిన్నాము. Day 6 లో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.